మనకి ఎవరైనా నచ్చకపోతే ఇదర్ మేల్ ఆర్ ఫిమేల్, ఎనీ రిలేషన్షిప్, అది ఫ్రెండ్షిప్ కావచ్చు, అది లవ్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. మీకు ఎవరైనా నచ్చకపోతే అది వాళ్ళకి మొహం మీదే చెప్పేయండి. పిలిచి ఇలాగా నాకు నీతో ఫ్రెండ్షిప్ కానీ నీతో ఎటువంటి రిలేషన్షిప్, వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ నాకు నచ్చడం లేదు, రేపటి నుంచి మన మధ్య అన్ని రకాల బంధాలు కట్ అని చెప్పేయండి. ఇగ్నోర్ చేయడం, బ్లాకుల్లో పెట్టడం, రిప్లైలు ఇవ్వకపోవడం, బ్లాక్లో పెట్టేయి కానీ చెప్పేయి. మొహం మీద చెప్పడం వేరు, బ్లాకుల్లో పెట్టడం, డ్యాన్సింగ్లు ఆడడం వేరు. అలాంటి పనులు చేయొద్దు. అయితే మొహం మీద చెప్తేనో హర్ట్ అవుతారు కదంటే, ఎస్ ట్రూత్ హర్ట్స్ వన్స్, బట్ ఇగ్నోరింగ్ అండ్ నెగ్లెక్టింగ్ హర్ట్స్ ఎవ్రీడే. అయితే ఏంటంటే నెగ్లెక్ట్ చేయకపోతే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలంటే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి పెర్ఫెక్ట్గా ఒక్కసారి చెప్పేయి, నాకు నీతో ఎటువంటి రిలేషన్షిప్ అవసరం లేదు అని. అంతేగాని వాళ్ళని ఒకసారి ఇగ్నోర్ చేయడం, ఒకసారి చూడడం, మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ ఇగ్నోర్ చేయడం, మళ్ళీ ఇలాంటి డ్యాన్సింగ్లు ఆడేవా నువ్వు లైఫ్లో ఏదో టైంలో దెబ్బతింటావు. అది కూడా చెప్తాను. ఒకసారి ఒకరిని మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, పదే అందరినీ మోసం చేయలేవు. అది కూడా చెప్తున్నాను. నీకు నచ్చలేదు ఒకసారి చెప్పేయి, అంతే. ఫుల్గా కట్ చేసుకో, అన్ని విధాలుగా కట్ చేసుకో, గొడవలేదు. అంతేగాని వాళ్ళు పదే ఇగ్నోర్ చేసి పదే లేట్ రిప్లైలు ఇచ్చి పదే వాళ్ళ లైఫ్తో వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకునే హక్కు నీకు లేదు. కంప్లీట్గా కట్ చేయి. నువ్వు ఈ పిచ్చి వేషాలు వేయకుండా ఉండు. నిజం అనేది ఒక్కసారి బాధ పెడుతుంది, కానీ ఇగ్నోర్ చేయడం, లేట్ రిప్లైలు ఇవ్వడం, వాళ్ళు అన్వాంటెడ్ అని వాళ్ళలో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ క్రియేట్ చేయడం అనేది నీలో హానెస్టీ లేకపోవడమే. అది నీవు హానెస్టీగా ఉన్నావా, వెరీ గుడ్. మొహం మీద ఒక్కసారి చెప్పే ట్రూత్. నిజం అనేది ఒక్కసారి బాధ పెడుతుంది. మొహం మీద చెప్పే, ఐ డోంట్ లైక్ యూ, ఫర్దర్గా ఎటువంటి రిలేషన్షిప్స్ నేను కంటిన్యూ చేయదలుచుకోలేదు. దట్ ఈజ్ బెస్ట్ వే. ట్రూత్ అనేది ఒక్కసారి హర్ట్ చేస్తుంది, కానీ ఆ క్షణం నుంచి చాలా హ్యాపీగా ఉండగలుగుతావు, ధైర్యంగా ఉండగలుగుతావు. అది సత్యానికి ఉన్నటువంటి శక్తి. శ్రీమాత్రే నమః.